ఈ ఫ్రెంచ్ ఫ్రై గోల ఏంటిదో నాకు అస్సలు అర్థమవుతలే. ఇంకా 3 డేస్ హాలిడేస్. ఇంకా మా వాడైతే యూట్యూబ్లో ఫ్రెంచ్ ఫ్రై చూసి ఫ్రెంచ్ ఫ్రై చేయి, ఫ్రెంచ్ ఫ్రై చేయి, ఫ్రెంచ్ ఫ్రై చేయి. ఇంకా నేను నానా తిప్పలు పడి అక్కడ ఇక్కడ వీడియో చూసేసి ఇంక ఈరోజు అయితే కేజీ ఆలుగడ్డ తీసుకొచ్చాను. ఇంకా హాఫ్ కేజీ అయితే ఇంకో ఇలా కట్ చేసుకుంటున్నాను. పైన తొక్క తీసేసుకొని ఇలా పీసెస్ అయితే కట్ చేసుకున్నాను మంచిగా, హాఫ్ కేజెస్. ఇంకా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, ఎలా వస్తుందో ఏంటిదో నాకైతే అస్సలు అర్థం అవుతలేదు. అదేమన్నా అటర్ ఫ్లాప్ కావాలి ఇంకా నాకు ఉన్నట్టే. ఏమన్నా అంటే ఈరోజు నువ్వు చేయకుంటే నువ్వు ఖతం, నువ్వు అయిపోయినావు అని ఒకటి అంటుండు మా చిన్నోడైతే. సరే అనేసి ఇంకా యూట్యూబ్లో అవి ఇవి ఒక 10 నుంచి 12 చూసి ఇంకొకటి అయితే సెలెక్ట్ చేసుకొని ట్రై చేశాను. ఇంకా పొయ్యి మీద అయితే వాటర్ బాగా మసులుతున్నాయి. ఇంకా ఈ ఫ్రెంచ్ ఫ్రై కట్ చేసుకున్న పీసెస్, ఆలు పీస్ అన్నీ లోపల వేసుకొని ఇంకా దాంట్లో కొద్దిగా అంత సాల్ట్ వేసేసుకొని ఇంకా లోపల ఇదైతే మంచిగా ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనిచ్చాను. ఇది ఉడికిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ మీద అనేది వేసుకోవాలి. జాలీలో అయితే ఇవి తీసుకున్న తర్వాత ఇలా క్లాత్ పెట్టుకొని ఆ క్లాత్ మీద వేసేసుకొని ఇంకా దీనికి వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ తడి మొత్తం పోయే వరకు తుడుచుకొని ఇంకా డీప్ ఫ్రై కోసం సరిపడంత ఆయిల్ అనేది తీసుకున్నాను. ఇంకా ఆయిల్ మంచిగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అనేది హీట్ అనేది ఎక్కువ ఉండాలి. హీట్ ఎక్కిన తర్వాత ఇంకా కొద్దిగా వేసుకుంటూ ఫ్రై అనేది చేసుకున్నాను. టైం అయితే చాలాసేపు అయితే పట్టింది. ఇంకా దీంట్లో అయితే నేను కొద్దిగా చాట్ మసాలా, కారం పొడి, ఉప్పు ఇంకా పైన గార్నిష్ చేసుకొని ఇంకా పెట్టాను. ఎలా వచ్చింది అనేసి అంటే సూపర్ వచ్చింది, చాలా బాగుంది అని చెప్పారు. అయితే నాకు దీంట్లో ఒకటి చిన్న డౌట్ ఏంటిదంటే, నేను వీడియోస్ చాలామందివి చూశాను, అక్కడ వాళ్ళకైతే కలర్స్ అనేది డిఫరెంట్ కలర్స్ వచ్చాయి. అదేంటో నాకు అర్థం అవుతలేదు. మీరనగా ఫ్రెంచ్ ఫ్రై ఎవరైనా చేసి ఉంటే ఎలా చేయాలనేది కామెంట్ చేయండి. మరి నా వీడియో ఎలాగనిపించింది ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో మీ ముందుకోసం ఫస్ట్ టైం ట్రై చేశానంటే చాలా బాగా వచ్చింది. ఇంకా బయట అయితే అస్సలు వద్దంటున్నారు. ప్రతిసారి ఇంట్లోనే చేసి పెట్టు, బయటికన్నా ఇంట్లోనే బాగుంది. బయట వేసే ఆయిల్స్ మనకు వేరే ఆయిల్స్ ఉంటాయి, పామ్ ఆయిల్స్ అవి ఉంటాయి కాబట్టి ఇంకో బయట ఇంట్లో అయితే మనం హ్యాపీగా మంచిగా చేసుకుంటాం కాబట్టి ఇలా అయితే చేసుకొని తిన్నాము. అయితే మేము సాస్తో కూడా తిన్నాము. ఇంట్లో కొద్దిగా సాస్ ఉంటే దాంట్లో కూడా తిన్నాము. టేస్ట్ అనేది చాలా సాస్ కన్నా ఇలా కారం పొడి, చాట్ మసాలా వేసుకుంటే టేస్ట్ అనేది వేరే లెవెల్ అన్నమాట.